హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ ఛానల్ టెల్ ఇంగ్లీష్. రోజులాగే ఈరోజు కూడా తరచుగా మనం మాట్లాడే కొన్ని తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి తప్పకుండా ఛానల్ని లైక్ చేసి మరెన్నో ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మరి లేట్ చేయకుండా ఫస్ట్ సెంటెన్స్ ఏంటో చూసేద్దాం. వాళ్ళు ఇక్కడికి ఎలా వస్తున్నారు అని అడగడానికి హౌ ఆర్ దే గెట్టింగ్ హియర్. హౌ ఆర్ దే గెట్టింగ్ హియర్ అంటే వాళ్ళు ఇక్కడికి ఎలా వస్తున్నారు అని. అలాగే నాకు ఇంకా తెలియదు అని చెప్తుంటాం కదా, ఏదైనా విషయం నాకు ఇంకా తెలియదు అని చెప్పడానికి ఐ డోంట్ నో ఎట్. ఐ డోంట్ నో ఎట్ అంటే నాకు ఇంకా తెలియదు అని. అలాగే మీరు ట్యాక్సీలో వెళ్ళొచ్చు అని చెప్పడానికి యూ కెన్ గో బై ట్యాక్సీ. యూ కెన్ గో బై ట్యాక్సీ అంటే మీరు ట్యాక్సీలో వెళ్ళొచ్చు. యూ కెన్ గో బై ట్యాక్సీ అని చెప్పాలి. అలాగే ఆలస్యం అవుతుంది, ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటారు, లేట్ అవుతుంది, దానికి చెప్తూ ఉంటాం కదా ఆలస్యం అవుతుందని అని చెప్పడానికి ఇట్స్ గెటింగ్ లేట్. ఇట్స్ గెటింగ్ లేట్ అంటే ఆలస్యం అవుతుంది అని. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంటాం కదా, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు లేదా ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడగడానికి వేర్ ఆర్ యూ గోయింగ్ నౌ. వేర్ ఆర్ యూ గోయింగ్ నౌ అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని. అలాగే ఏ రోజు అడుగుతుంటాం కదా, ఎవరైనా మనల్ని పలానా రోజు రమ్మంటే ఏ రోజు అని అడుగుతుంటాం కదా, దాని ఇంగ్లీష్లో ఆన్ వాట్ డే. ఆన్ వాట్ డే అంటే ఏ రోజు. ఆన్ వాట్ డే అంటే ఏ రోజు అని. అలాగే ఏ నెలలో, పలానాది ఫంక్షన్ పెళ్ళి ఏదో ఉందనుకోండి, ఏ నెలలో ఉంది అని అడుగుతుంటాం కదా, ఏ నెలలో అని అడగడానికి ఇన్ వాట్ మంత్. ఇన్ వాట్ మంత్ అని అడగాలి. అలాగే ఏ సమయానికి అని అడగాలి అనుకోండి, ఏ సమయానికి రావాలి నేను, ఆ ప్రోగ్రామ్ ఏ టైంకి ఉంది అని అడగడానికి ఎట్ వాట్ టైం. ఎట్ వాట్ టైం అంటే ఏ సమయానికి అని. అలాగే నేను అక్కడే ఉన్నాను కానీ నేను నిన్ను చూడలేదు. మనం అక్కడే ఉంటాం, మనకి పలానా వాళ్ళు కనబడలేదు అనుకోండి, అలా చెప్పడానికి ఐ వాజ్ దేర్ బట్ ఐ డిడ్ నాట్ సీన్ యూ. ఐ వాజ్ దేర్ బట్ ఐ డిడ్ నాట్ సీన్ యూ అని చెప్పాలి. అలాగే నేను భయపడుతున్నాను, మనకి ఆలస్యం అవుతుందని అని చెప్పడానికి ఐఎమ్ అఫ్రైడ్ వీఆర్ గోయింగ్ టు బి లేట్. ఐఎమ్ అఫ్రైడ్ వీఆర్ గోయింగ్ టు బి లేట్ అంటే నేను భయపడుతున్నాను, మనం ఆలస్యం అవుతున్నామని అని చెప్పడానికి. అలాగే నువ్వు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు అని అడగాలి అనుకోండి, దాని ఇంగ్లీష్లో హూమ్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్. హూమ్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్ అంటే నువ్వు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు లేదా మీరు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు అని అడగడానికి. అలాగే ఎందుకంత కంగారు పడుతున్నావు అని చాలాసార్లు అడుగుతుంటాం కదా, ఎవరైనా టెన్షన్లో ఉన్నప్పుడు దాన్ని ఇంగ్లీష్లో వై ఆర్ యూ సో వరీడ్. వై ఆర్ యూ సో వరీడ్ అంటే ఎందుకంత కంగారు పడుతున్నావు అని. వై ఆర్ యూ సో వరీడ్ అంటే ఎందుకంత కంగారుగా ఉన్నారు లేదా కంగారు పడుతున్నారు అని. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి మీరు ఈ సెలవులకి ఎక్కడికి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నారు లేదా ప్లాన్ చేస్తున్నారు అని అడుగుతుంటాం కదా, హాలిడేస్ వచ్చినప్పుడు. దాన్ని ఇంగ్లీష్లో వే డూ యూ ప్లాన్ టు గో ఫర్ యువర్ వెకేషన్. వే డూ యూ ప్లాన్ టు గో ఫర్ యువర్ వెకేషన్ అని అడగాలి. అలాగే నువ్వు తిరిగి ఎప్పుడు వస్తావు అని ఎవరైనా అడుగుతుంటాం కదా, ఊరు వెళ్ళే వాళ్ళని కానివ్వండి లేదా బయటికి వెళ్ళే వాళ్ళని కానివ్వండి, దాన్ని ఇంగ్లీష్లో వెన్ విల్ యూ బీ బ్యాక్. వెన్ విల్ యూ బీ బ్యాక్ అంటే నువ్వు ఎప్పుడు తిరిగి వస్తావు అని. అలాగే నువ్వేం చేసావు ఇప్పటిదాకా లేదా నువ్వేం చేసావు అని అడగడానికి వాట్ డిడ్ యూ డూ. వాట్ డిడ్ యూ డూ అంటే నువ్వు ఏం చేసావని. అలాగే బయట వాతావరణం ఎలా ఉంది,
ఈరోజు బయట వాతావరణం ఎలా ఉంది, లేదా ఇప్పుడు బయట ఎలా ఉంది వాతావరణం అని బయటికెళ్తూ ఉన్నప్పుడు అడుగుతుంటాం కదా! దాని ఇంగ్లీష్‌లో వాట్స్ ద వెదర్ లైక్ ఔట్ సైడ్? వాట్స్ ద వెదర్ లైక్ ఔట్ సైడ్ అని అడగాలి. అలాగే మీరు మీ కార్‌ని అమ్మేశారా అని అడగాలనుకోండి. దాని ఇంగ్లీష్‌లో డిడ్ యూ సెల్ యువర్ కార్? డిడ్ యూ సెల్ యువర్ కార్? అంటే మీరు మీ కార్‌ని అమ్మేశారా? అంటే డిడ్ యూ సెల్ యువర్ కార్ అని అడగాలి. అలాగే నేను షాపింగ్‌కి వెళ్ళాలి అని చెప్తూ ఉంటాం కదా! ఎవరికైనా నాకిప్పుడు కుదరదు, నేను షాపింగ్‌కి వెళ్ళాలి అని చెప్పడానికి ఐ హావ్ టు గో షాపింగ్. ఐ హావ్ టు గో షాపింగ్ అంటే నేను షాపింగ్‌కి వెళ్ళాలి అని. చూసారు కదా! ఈ సెంటెన్స్ అన్నీ కూడా మీకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయనుకుంటున్నాను. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మరెన్నో ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ కోసం వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.